నేషనల్ వేడిగా నడుస్తున్న ఓ టెన్నిస్ ప్లేయర్ హత్యకు గురైంది. ఇంట్లో కిచెన్లో వంట చేస్తున్న ఆమెపై తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించి చంపేశారు. అయితే ఈ దారుణాన్ని కొడగట్టింది ఎవరో కాదు, స్వయంగా ఆమె కన్న తండ్రి. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది ఈ సంఘటన. ఇంతకీ కన్న కూతురిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఆ తండ్రికి ఎందుకు వచ్చింది? ఆ కసాయి తండ్రి చెబుతున్న కారణాలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇంతకీ ఆ కారణాలేంటి? 25 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యకు గురయ్యింది. కన్న తండ్రే ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. గుర్గావ్లోని స్వగృహంలో ఆమెను చంపేశాడు. గురువారం ఉదయం 10:30 రాధిక వంటగదిలో వంట చేస్తోంది. దీపక్ చప్పుడు కాకుండా వంటగదిలోకి వెళ్లాడు. రాధిక వీపుపై 3 సార్లు కాల్పులు జరిపాడు. రాధిక చిన్నాన్న కుల్దీప్ యాదవ్ అదే బిల్డింగ్లో కింది అంతస్తులో ఉంటున్నాడు. తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆయన పైకి పరుగున వెళ్లాడు. వంటగదిలో రాధిక రక్తపు మడుగులో పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను కారులో ఏషియా మారింగో హాస్పిటల్కు తీసుకెళ్లాడు. రాధికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్టు తేల్చారు. కుల్దీప్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీపక్ను అదుపులో తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో దీపక్ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు. తమ సొంతూరు వజీరాబాద్ అని, తమ ఊరి వాళ్లు రాధిక విషయంలో తనను వేధిస్తున్నారని అన్నాడు. ఇష్టమొచ్చిన మాటలు అనేవాళ్లని, కూతురు సంపాదిస్తుంటే తిని కూర్చుంటున్నావని ఎగతాళి చేస్తున్నారని, దీంతో రాధికను టెన్నిస్ అకాడమీ మూసివేయమని అడిగారని తను ఒప్పుకోలేదు అన్నాడు. తనకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని రాధిక ఎదురు తిరిగేదన్నాడు. దీంతో పాటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేదని, కొన్ని నెలల క్రితం ఓ మ్యూజిక్ వీడియో కూడా చేసిందని, తనకది నచ్చలేదని అందుకే చంపేశారని అన్నాడు. అయితే రాధిక మార్చి 23, 2000 సంవత్సరంలో జన్మించింది. ఆమె వయస్సు 25 సంవత్సరాలు. రాధికా యాదవ్ ఓ టెన్నిస్ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. రాధికా యాదవ్ దేశానికి చెందిన వర్ధమాన క్రీడాకారిణి. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్లో రాధిక ర్యాంకింగ్ 113. ఐటీఎఫ్ డబుల్స్లో టాప్ 200లో రాధికకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. కానీ ఆమె తండ్రి ఆమె జీవితాన్ని ముగించాడు. రాధికా యాదవ్ టెన్నిస్ ప్రయాణం ప్రారంభం కాకముందే ఆమె జీవిత ప్రయాణం ముగిసిపోయింది. ఈ